సార్ దీంట్లో కొన్ని విషయాల గురించి మాట్లాడితే యూఐలో ఎస్పెషల్లీ కల్కి అన్న నేమ్ తీయబడుతుంది. మనం కూడా ఒక పురాణాల్లో చూసుకుంటే కల్కి భగవాన్ వస్తారు అండ్ ఫ్యూ ఫిలిమ్స్ కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ కల్కి వస్తే ఇలా అయిపోతుంది, ఇంకా మనం ఇక లేదు దాని తర్వాత మళ్ళీ ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో హియర్ ఆల్సో కల్కి అన్న ఒక రిఫరెన్స్ తీసుకోబడింది. సో ఏంటి హౌ ఇంపార్టెన్స్ దట్? అండ్ చూడండి, ఏ దీంట్లోనూ కూడా కల్కి ఎలాంటి ఏమి అనే ఒక మిస్టిక్ ఒక అలాంటి ఒక ఇమేజ్ ఉంది. ఒక బ్లాక్ డ్రెస్ ఏమో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ అది ఎలా ఉంటుంది అని తెలియదు. అవును, ట్రూ. నో అది తెలియదు ఎలా ఏ ఫారంలో వస్తారు ఏంటి. ఒక హార్స్ గిర్స్ అని చెప్పారు, ఆ ఒక ఇన్స్పిరేషన్ ఆ ఒక ఇది ఉండే ఉంటుంది. మీరందరూ పెద్ద లెవెల్లో కల్కిని చూసేశారు ఇప్పుడు ఇలా ప్రభాస్ ఫిలంలో. ఆ కల్కి అంటున్నారు, చూసేశారు. అది మైథలాజికల్ కల్కి. కరెక్ట్. ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేది ఒక సైకలాజికల్ కల్కి. ఆ కల్కి ఎక్కడున్నారు అని తర్వాత తెలుస్తుంది. ఆ కల్కి ఎక్కడ అని ఈ ఫిలం చూస్తే తెలుస్తుంది. రైట్. అంతే. ఆ ఒక్క సో బట్ ఆ కల్కి ఇస్ డిఫరెంట్. మనం ప్రభాస్ గారి కల్కి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతానికి పార్ట్ 1 లో ఏదైతే మనకి ఆ ఫుల్ ప్లేస్ కల్కి ఇంకా రాలేదు. పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్ లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా. ఏ కల్కి ఎక్కడ ఉంటేనో ఇక్కడ ఉంటుంది. అది ఫస్ట్ ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బ్రెయిన్ అంతే కదా. సో ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది ఒక మెటఫరికల్ గా చేసిన ఒక ఫిలము.